హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మా బాబాయ్తో పాటు కలిసి బిర్యానీ అయితే రెడీ చేస్తాం. ఇప్పుడైతే బిర్యానీ కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుని కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మా బాబాయ్ అయితే ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అయితే కోసి పెట్టుకుంటా ఉన్నారు. కోసి పెట్టుకున్నాక అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుని బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన వీడియోలో కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టుకున్నారు. చూడండి, మా బాబాయ్ అయితే చికెన్తో యుద్ధం చేస్తూ ఉన్నాడు. వేసుకో, నేను అయితే కోసి యుద్ధం చేస్తాను, మనుషులను కోసినట్టు కోస్తాను అంటే. ఇప్పుడైతే ఆయిల్లో బిర్యానీ ఆకు, లవంగం అవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. కాసేపు అయితే ఆయిల్లో అయితే బాగా వేడవ్వాలా. కాసేపు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు తర్వాత ఉల్లిపాయలు మేము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలన్నీ వేసుకొని దాన్ని కాసేపు క్లోజ్ చేసి పెట్టి బాగా ఫ్రై అవ్వాలా ఆయిల్లో. అయితే ఫ్రై అయిన తర్వాత కాసేపు తర్వాత అయితే టొమాటోస్ వేసుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకునేసి క్లోజ్ చేసి పెట్టాం కదా. ఈ లోపల అయితే మనం పచ్చిమిరపకాయలు కోసుకొని పెరుగు అయితే ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీలోకి. పచ్చిమిరపకాయలు బాగా కోసి పెట్టుకొని పెరుగు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంది. సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంతే వేసుకోండి. దీంట్లో నేను వేసుకున్నానని మీరు కూడా ఎక్కువ వేసుకొని మళ్ళీ నన్ను మాత్రం తిట్టబాకండి ప్లీజ్. మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. ఓకే, సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడైతే మనం ఫ్రై అవుతున్న ఉల్లిపాయలు మొత్తం చూద్దాం. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే టొమాటోస్ అయితే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు టొమాటోస్ వేసుకునేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, టొమాటోస్ వేసుకున్నాం కదా. ఓకే, బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ అవుతున్నాయి కదా. ఇప్పుడైతే కాస్త పసుపు పొడి వేసుకుందాం. పసుపు పొడి వేసుకున్నాక ఇంకోసేపు బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొంతసేపు బాగా మిక్స్ చేసుకున్నాక పెరుగు ఉంది కదా, పెరుగు మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేయండి. చూడండి మా బాబాయ్ ఎలా మిక్స్ చేస్తున్నాడో. టొమాటో చట్నీ లాగా ఉంది అసలు. ఇప్పుడైతే పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకుందాం మిక్సీలో నుంచి. అది వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకుందాం. వేసుకో, బాగా మిక్స్ చేస్తా ఉన్నాడు మా బాబాయ్. చూడండి, ఓకే. కాసేపు తర్వాత అయితే కాస్త కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర పుదీనా రెండు వేసుకొని ఇంకొంచెం సేపు మిక్స్ చేసి దాన్ని క్లోజ్ చేసి పెట్టుకుందాం. మొత్తం టొమాటో చట్నీ లాగా అయిపోయింది. టొమాటో చట్నీ కాదు, బాగా వేసి కుమ్ముతున్నాడు మొత్తం. మిక్సింగ్ అయితే మిక్సీ కూడా అవసరం లేదు. ఇప్పుడు చికెన్ చూడండి, మొత్తం వాష్ చేసుకుంటా ఉన్నాడు మా బాబాయ్. వేసుకో, ఆ ముక్కలు చూడండి, ఒక్కొక్క ముక్కలు అయితే ఎయిరా. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసి మొత్తం హల్వా చేద్దాం. ఇప్పుడు మిక్స్ అయితే చేసుకొని చూడండి, మసాలాలు అయితే మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని
అప్పుడు ఉంటుంది మసాలా. సూపర్ అసలు. చూస్తూ ఉంటే మీకు నాకైతే నోట్లో నుంచి జనాలు వస్తూ ఉందంటే మీకు ఎలా ఉందో తెలీదు. చూడండి, కాసేపు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాని. మొత్తం షేర్వా లాగొచ్చి మిక్స్ అయ్యేంత వరకు వేసుకోవాలా. ఇప్పుడు కొద్దిగా అయితే చూడండి, సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలా. కొద్దిగా అంటే కొద్దిగా కాదు, మీరు ఎంత మాత్రం తింటారో అంత తగినంత వేసుకోండి. దాన్ని కాస్త బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలా. షేర్వా అయిపోతుంది ఇది. అయితే బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన నూరుగు వస్తుంది కదా, నూరుగు వచ్చిన తర్వాత ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం. లోపల రైస్కి వేసుకొని బాగా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలా. రైస్ మొత్తం చూడండి మిక్స్ చేస్తూ ఉన్నారు కదా, అలా మిక్స్ చేసుకొని మొత్తం ఇప్పుడు కాసేపు అయితే క్లోజ్ చేసి పెట్టేయాలా. ఒక 25 మినిట్స్ అలాగా క్లోజ్ చేసి పెట్టేయాలి మొత్తం. ఓకే, చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కింద నుంచి పైకి మిక్స్ చేసుకోవాలన్నమాట. లోపల మసాలా అయితే ఉంటుంది కదా, అవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలా. కింద ఏమైనా మసాలా ఉంటే అవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని బాగా రెడీ చేసుకోవాలా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే బిర్యానీ. వేసుకో, కొత్తిమీర వేస్తా ఉన్నాడు మా బాబాయ్. ఇప్పుడు కొత్తిమీర వేసి నిమ్మకాయలు పిండి తిన్నామంటే మామూలుగా ఉండదు అసలు. అయితే చూడండి, చూస్తూ ఉండే అసలు నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాసేపు క్లోజ్ చేసి పెట్టుకొని ఇప్పుడు బాగా తీసామన్నమాట. ఇప్పుడు ప్లేట్స్లో వేసుకొని ఆహా అంతే తింటా ఉంటే, తిని నిన్నగా పడుకున్నామంటే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ. చూడండి, వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు తింటా ఉన్నాము. మేము తినేది మీరు డిస్టర్బ్ పెట్టబాకండి, మీరు కూడా బిర్యానీ చేసుకోండి వీడియో చూసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఎప్పుడైతే మన వీడియోస్ అయితే అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడైతే నాకు సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ ఆ వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.